కాకుండా మొట్టమొదటిసారిగా బహుశా ఈ దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగని విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్వయం నిర్ణయాల మీద సమిష్టిగా తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలు అయినప్పటికీ కూడా కేవలం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద బురద చల్లడానికి అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై హౌస్ కమిటీ వేసే నిజమైన స్థాయిలకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అంటే నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ వంటలు చేశారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతికి లేరు అని, తిరిగి రారు అని, సమాధానం చెప్పుకోలేరు అని చెప్పి ఇవాళ సిగ్గు లేకుండా మొత్తంగా మంత్రివర్గ సభ్యులంతా కూడా కలిసి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఇవాళ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేరు అని తనను మాత్రమే బాధ్యుడు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను. ప్రకాశం జిల్లాలో 28వ రోజు ఓదార్పు యాత్రను పేర్నిమిట్ట నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారిలో శ్రీ ప్రతిభా కాలేజ్ విద్యార్థులు బారులు తీరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. వారిని పలకరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్నిమిట్టకు చేరారు. ఇక్కడ వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన బత్తుల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బత్తుల కృష్ణమూర్తి కుటుంబాన్ని ఓదార్చి బయటకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓ జంట కలిసి తమ బిడ్డకు గుండెలో రంధ్రం ఉందని చెప్పి వాపోయారు. బిడ్డ ఆపరేషన్ కు 2 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి కదిలారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన పేర్నిమిట్టలోనే పిల్లి బాలకోటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రెడ్ల బజార్ వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి బయలుదేరి బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేర్నిమిట్ట నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారెడ్డి పాలెం చేరుకున్నారు. 2 కిలోమీటర్లు పొడవున గ్రామ యువత జననేతకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎడ్లబండి ఎక్కించి ఊరేగించారు. ఇక్కడ నుంచి గుండ్లాపల్లి, నాగన్నపాలెం, కీర్తిపాడు, గాజులపాలెం, రాచవారిపాలెం, మద్దిపాడు, లింగకుంట, వల్లూరు, కారుమంచి, మల్లవరప్పాడులో వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించి బస చేసేందుకు ఒంగోలు చేరుకున్నారు. ప్రతి ఇంటిని ఒక